అండి ఇప్పుడు వేరే సొల్యూషన్స్లో ఈ వ్యాలెట్ ఎలా రీఛార్జ్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. ఓకేనా. ఇప్పుడు మన అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాను నేను, నా అకౌంట్లోకి. ఓకేనా. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇలా వచ్చింది కండి. పైన వేరే సొల్యూషన్స్ పక్కన 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా డాష్ బోర్డు, రిజిస్టర్ న్యూ, రిక్వెస్ట్ కేవైసీ, అకౌంట్ యాక్టివేట్, ఈ వ్యాలెట్ ఇన్ఫో అని ఉంది కదా. ఈ వ్యాలెట్ ఇన్ఫో మీద కానీ క్లిక్ చేస్తే ఇక్కడ టాప్అప్ ఈ వ్యాలెట్ అని వస్తుందండి. ఇక్కడ ఈ వ్యాలెట్ టాప్అప్ మీద క్లిక్ చేసి ఇది కాపీ చేసుకుని ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఇంతకుముందు ఎలా చేసుకోవాలనేది. సేమ్ ఇక్కడ అమౌంట్ ఎంతైతే మనం పంపిస్తున్నామో అట్లాగా 590. అలాగే ఇక్కడ యూటీఐ నెంబర్ అనమాట. ఓకేనా. యూటీఐ నెంబర్ పేస్ట్ చేసి ఫైల్ని అప్లోడ్ చేయాలన్నమాట. సేమ్ అకౌంట్ యాక్టివేషన్ ఎలాగో సేమ్ అలాగే ప్రాసెస్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఈ వ్యాలెట్లో చేస్తామన్నమాట రీఛార్జ్ అనేది. ఓకేనండి. రిక్వెస్ట్ అనేది రేజ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ సెండ్ సక్సెస్ఫుల్లీ, వెయిట్ ఫర్ 24 hours టు అప్రూవ్ అనమాట. ఓకేనా. కానీ మనకు తొందరగా అవడం కోసంగా మనము పైన అప్లైనర్ని ఇది చేస్తాము, ఆయన చేస్తాడనమాట. ఓకేనా. లాగిన్ అయ్యి చూద్దాం, ఎందుకంటే ఏమంటే చేయమని చెప్పేసి అన్నాను కాబట్టి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ వ్యాలెట్ బ్యాలెన్స్ 590 రూపీస్ వచ్చిందనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మనము ఈ వ్యాలెట్ ఇన్ఫోలోకి వెళ్ళి ఈ వ్యాలెట్ రిక్వెస్ట్లోకి వెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకుందాం. సేమ్ చూసారా క్రియేట్ అయిపోయింది. ఓకేనండి. అది ఓకేనండి. ఇలాగ ఈ వ్యాలెట్ రీఛార్జ్ చేసుకునేసి వేరే వాళ్ళ అకౌంట్ని కూడా అనదర్ అకౌంట్ని ఎలా యాక్టివేట్ చేయాలనేది కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇది ఈ వ్యాలెట్ ఎలా రీఛార్జ్ చేసుకోవాలి అనేది ఇది విషయం అనమాట. ఇక్కడ మనం ఒకసారి రీఛార్జ్ అవ్వగానే ఇక్కడ మన దగ్గర డాష్బోర్డ్లో చూడండి ఈ వ్యాలెట్ బ్యాలెన్స్ అని చెప్పేసి 590 రూపీస్. ఓకేనండి. థ్యాంక్ యూ.